హాయ్ కన్నయ్య, నీకు రావణ అంటే ఎవరో తెలుసా? రావణ అంటే రాక్షసుడు. సీతమ్మ రామయ్య అడవిలో ఉన్నప్పుడు సీతమ్మను తీసుకెళ్తాడు కదా, ఆయనే రావణుడు. చాలా బ్యాడ్ బాయ్ అన్నమాట. శివుడి దగ్గర ఆత్మలింగం ఉంటుంది, అది చాలా పవర్ఫుల్. అయితే ఒకరోజు రావణుడికి శివుడి దగ్గర ఉన్న ఆత్మలింగం కావాలి అనిపిస్తుంది. దానికోసం రావణుడు తపస్సు చేస్తాడు. చాలా ఇయర్స్కి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడుగుతాడు రావణుడిని. మరి రావణుడికి ఏం కావాలి? ఆత్మలింగం కదా. అదే అడుగుతాడు శివుడిని. శివుడు పాపం చాలా మంచోడు కదా, అడగగానే సరే అని ఇచ్చేస్తాడు. కానీ శివుడు ఒక కండిషన్ పెడతాడు. ఏంటంటే ఆ శివలింగాన్ని ఎక్కడైతే పెడతావో మళ్ళీ అక్కడి నుండి తీయలేవు. కింద పెట్టగానే చాలా బరువుగా అయిపోతుంది, కాబట్టి ఆలోచించి కింద పెట్టు అని. రావణుడు సరే అని ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్తాడు. అలా తీసుకొని లంకకు వెళ్తూ ఉంటాడు రావణుడు. రావణుడికి ఒక గుడ్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే రోజు 3 times పూజ చేస్తాడు, పొద్దున, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు. అయితే అలా ఆత్మలింగాన్ని తీసుకుపోతూ ఉన్నప్పుడు సాయంత్రం అవుతుంది, అంటే పూజ చేసుకోవాలి కదా. కానీ చేతిలో శివలింగం ఉంది కదా, కింద పెట్టకూడదు. ఎలా పూజ చేసుకుంటాడు రావణుడు? కష్టం కదా. కాబట్టి ఎవరైనా ఉన్నారా ఆత్మలింగాన్ని పట్టుకోవడానికని చూస్తుంటాడు. అక్కడే ఒక చిన్న బాబు కనిపిస్తాడు. ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు రావణుడు, బాబు కొంచెం సేపు ఈ శివలింగాన్ని పట్టుకోవా ప్లీజ్, నేను పూజ చేసుకొని వస్తాను అని. అప్పుడు ఆ బాబు అంటాడు, అమ్మో ఇది చాలా బరువుగా ఉన్నట్టుంది, నేను మోయలేను. సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి పట్టుకుంటాను, కానీ నాకు బరువుగా అనిపించినప్పుడు మిమ్మల్ని 3 times పిలుస్తాను. అయినా రాకపోతే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్తాడు. దానికి రావణుడు సరే నువ్వు పిలవగానే నేను వచ్చేస్తాను అని చెప్పి పూజ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. చాలాసేపు అయినా రావణుడు రావట్లేదు. ఆ బాబుకి ఆత్మలింగం బరువుగా అనిపిస్తుంది. రావణుడిని పిలుస్తాడు, 3 సార్లు పిలుస్తాడు. రావణుడు వచ్చేలోపే ఆ బాబు ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. రావణుడికి చాలా కోపం వస్తుంది. నేను వస్తున్నా అని చెప్పా కదా, నువ్వెందుకు కింద పెట్టావు అని ఆ బాబుని చాలా తిడతాడు. ఆ ఆత్మలింగాన్ని పైనకి తీయడానికి చాలా ట్రై చేస్తాడు రావణుడు, కానీ అది కొంచెం కూడా జరగదు. ఒక్కసారి కింద పెడితే మళ్ళీ పైనకి తీయలేమని చెప్పాడు కదా శివుడు. అప్పుడు రావణుడికి చాలా కోపం వస్తుంది, ఆ బాబుని చాలా తిడతాడు. ఇంతకీ ఆ బాబు ఎవరనుకున్నావు కన్నయ్య? ఎవరో తెలుసా? ఆ బాబు బప్ప. మరి బప్ప ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే రావణుడు రాక్షసుడు కదా, చాలా బ్యాడ్ బాయ్. ఒకవేళ ఆ ఆత్మలింగాన్ని తీసుకుపోయి లంకలో పెట్టుకుంటే అందరికీ బ్యాడ్ జరుగుతుంది. అందుకే దేవుళ్ళందరూ బప్పా దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతారు. అందుకే బప్పా ఇలా చేశాడన్నమాట. రావణుడు బప్పాతో డిష్యూం ఫైట్ చేస్తాడు, కానీ బప్పానే గెలుస్తాడు. ఇంకా చేసేదేమీ లేక రావణుడు లంకకి వెళ్ళిపోతాడు. మంచి పని చేసినందుకు బప్పాని అందరూ మెచ్చుకుంటారు.